బెస్ట్. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రే సుధీర్, ఇప్పుడుగా కరెక్ట్ గా సూట్ అయిందిరా, వేరే లెవెల్. ఏనా సేమ్ ప్లేట్ రా, నేను ఇలాగే ఉన్నాను ఇంటిలో. వరిసిని పెళ్లి చేసుకున్నా. వర్షం వచ్చేలా ఉంది, తీగ మీద బట్టలు తీయమంది. నేను రష్మిని పెళ్లి చేసుకున్నా. రాళ్ళు ఏరమంటుంది బియ్యం. పెళ్ళయ్యాక ఎలా మారిపోయారంట వాళ్ళు. పగోళ్ళకి కూడా రాకూడదు రే కరువు. నువ్వు కరువులో ఉండి అన్నిట్లో కరువు పెట్టేకు, పగోళ్ళకు కూడా రాకూడదు, ఈ కష్టం అనాలి. దేనికైనా అదృష్టం దరిద్రం అని ఒక రెండు ఉంటాయిరా. అదృష్టం దరిద్రం అంటే ఏం లేదురా, ఒక అమ్మాయి వెళ్తూ వెనక తిరిగి చూసింది అనుకో, అది అదృష్టం. ఆ అమ్మాయి శాంతి స్వరూప అయితే మన దరిద్రం. శాంతి స్వరూపతి ఏమైంది? ఇది నీచం రా, నికృష్టం. బ్యాచులర్ లైఫే బాగుండేది, మ్యారీడ్ లైఫ్ చచ్చిపోతున్నాం. తేడా కూడా ఏమనిపించట్లేదురా. దానికి కూడా తేడా తెలీదా? తెలియట్లేదు. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అనేది జబర్దస్త్ లాంటిదిరా. నవ్వులు, అనసూయత లవ్వులు ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది ఢీ షో లాంటిది. ఫ్లిప్పులు, ఆ తర్వాత వచ్చే నొప్పులు ఏం ఉండదు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అడిగెళ్ళాలంటదే. అరే బయటికి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి, బాత్రూంలోకి వెళ్ళాలన్నా అడిగెళ్ళాలి. అడిగాను ఇప్పుడు అన్ని కూడా. సర్లే, ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ? హలో, వర్షిని ఇక్కడ ఆటమ్ బాంబ్, రష్మి ఇక్కడ నాటు బాంబ్. మీరు బాంబులు అయితే మేమేంటి బాంబు పిల్లలమా? ఏంటి నోర్లేస్తుంది? మెంటల్ కాడ తెచ్చి బాధేస్తా. అమ్మా, అది మెంటల్ కాడ కాదు, అట్ల కాడ. అయినా ఏంటి, మేము వచ్చే ముందు చెడ్డీలు మాట్లాడుతున్నాం. చెడ్డీలు కాదమ్మా, అది చాడీలు. నీ బతుకు చివరకు చెడ్డీలే చూసుకో. సరే, మన పిల్లలేరే. మన మీద ఉన్న మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం లేదురా, ఈ చిన్న మచ్చ మీద ఇంకో ఏదైనా పెద్ద మచ్చ ఉంటే చాలు, అయిపోయింది. ఆ పెద్ద మచ్చకు నువ్వు కూడా రావాలి. స్కూల్ లీడర్ సంగతులు. నాన్న, స్కూల్లో నాకు నెట్ అయిపోయిందన్న, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డేటా లేదు. ఆన్లైన్ క్లాస్ లోటే చూస్తే డేటా ఉంటది. లోపల పద, ఇగో నువ్వు రా చెప్తా. ఏమే పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ? ఏమన్నాడు వాడు? అన్ని నీ పోలికలే. ఆ పక్కింట్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా చూపించండి రా. ఏంటి ఆ పెంపకం ఏంటి? వాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుందా? బుద్ధుందా నీకు అసలు? నన్ను తిడతావా? మా మమ్మీకి చెప్తా. మమ్మీ, రండి అత్తయ్య గారు, ఏంటి విశేషాలు? ఏంట్రా, ఏంటి మా పిల్లలు నేర్పిస్తున్నావు అంట? ఎత్తుకోవా? చూసారా, పిల్లనేంటి, పిల్ల తల్లిని కూడా ఏడిపిస్తాం. అత్తయ్య గారు, ఏం పిల్ల ఇలా దొరికారేంట్రా బాబు? బయటికి రా నువ్వు. ఎవరు పడితే వాళ్ళు అందరూ కలిపి నన్ను ఉడతలు పట్టేవాడు, పొగలు పట్టేవాడు అన్నారు. నిన్ను చేసుకోబట్టి ఇదంతా. అది కాదు. తాతయ్య, మమ్మల్ని ఎత్తుకోవా? తాతయ్య, నన్ను ఎత్తుకో. ఏడు రాడు తెలుసా? తెలుసు. అది దించితే ఏమవుతుంది తెలుసా? వద్దులే తాతయ్య. ఏంటండి పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడతారు? నా ఇష్టం నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. నా ఇష్టంలాగా మాట్లాడుతున్నా పొగడా. పిల్లలు తిడతారండి, కష్టపడి కంటే తెలుస్తుంది. నేను కష్టపడి కన్నే కేసు నీ కన్నావురా పొగడా. మాకేదైనా పాఠం చెప్పరా?
2013 ఫిబ్రవరిలో జబర్దస్త్ అనే ఒక గొప్ప షో స్టార్ట్ చేశారా 7 years అయిపోయి 8th year కూడా రన్నింగ్ అవుతుంది. అసలు అది చూస్తూ ఉంటే జబ్బులు అనే వాళ్ళ పారిపోతాయిరా. తాతయ్య మాకు అసలు అలా నవ్విస్తారు. 13 years బిఫోర్ దీని ఒక సూపర్ అయిన షో చేశారా, అది చూసినే ఉంటే హలో, నేను పాఠం చెప్తుంటే దాన్ని కాపీ కొడతామేంటి? అయినా ఏమనుకుంటున్నారు మీరు అసలు? మా జబర్దస్త్ గొప్ప అల్లుడు, జబర్దస్త్ గొప్ప, డి గొప్ప. కొట్టేలా ఉంది, జబర్దస్తే గొప్ప. ఏంటి జబర్దస్త్ గొప్ప? నాకు నువ్వు వద్దు. అది కదా నా కూతుర్ని ఏడిపిస్తావా? చెప్పా నువ్వు చెప్పురా, ఇది గొప్ప జబర్దస్త్ గొప్ప. ఇప్పుడు జబర్దస్త్ గొప్ప అంటే మళ్ళీ రష్మి వెళ్ళిపోద్ది. డిఏ గొప్ప. అది సుధీ, జబర్దస్త్ షోలో ఫస్ట్ టైం మనం కలిసాము. ఆ షో నీకు గొప్ప కాదా? నీకు డి గొప్ప, నాకు నువ్వు వద్దు. నా అమ్మాయిని ఏడిపించారా, నువ్వు నాకు వద్దురా. మీకు కూడా వద్దా? నేను కాదు భయ్య, ఒకసారి వెళ్ళరా. ఏంటమ్మా? కాదండి, మా అత్తయ్య వచ్చింది, ఆవిడే అడిగింది, అడిగి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నన్ను ఆయన అడిగారు. సరే ఆడు చెప్పింది చెప్తే వెళ్ళిపోతారేమో, నేను వేరే చెప్పా, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంటే జీవితంతో యుద్ధం చేయండి అంటున్నా. ఆయనకి ఇవ్వండి. నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది. ఏంటి? రాఘవాన్ని తీసేస్తున్నారని. అలా కాదు మేడం, గురుగారు. ఎవడా నీ గురువు? ఎవడా నీ గురువు? తాత గురువు ఏంటి? ఏమండి, ఎప్పుడు చూసినా తాగడమేనా? మీరు తాగిన ప్రతిసారిలో ఒక్కసారైనా ఈ తాలిబొట్టు గుర్తుకు రాలేదా? మన డబ్బులు లేనప్పుడు అదే గుర్తొచ్చింది. అమ్ముదామంటే నువ్వు కొడతావేమని. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. నాకు బాధేస్తుందండి. బాధ వలావిని కొట్టేందుక కాదు, నా ముందు తాగుపోతే ఇంత దరిద్రంగా చేస్తున్నా అందుకు. సరదా శుక్రవారం ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. రాకెట్ రాగా వచ్చాడని శనివారం బ్యాచ్ కి చెప్పండి. ఆడింత ముందు కూడా ఉన్నాడుగా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇప్పుడు ఉంది సార్, ఎలాంటి కామెడీ కావాలి? నవ్వుకునే కామెడీ కావాలా, దొల్లి నవ్వుకునే కామెడీ కావాలా, దొల్లి 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 నవ్వుకునే కామెడీ కావాలా? అంతే. అన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. పంతులు గారు, బాబు మంచి ముహూర్తం చూడండి, పెళ్లి రేపు 4:30 దివ్యమైన ముహూర్తం ఉందా బాబు? కానీ ఆ టైం దాకా అమ్మాయి అబ్బాయి ఒక ఇంట్లో ఉండకూడదా బాబు? ఫ్రెండ్ రాధని తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకుంటా. పర్వాలేదు, నీ మీద నాకు నమ్మకం. మిత్రమా, రాధా రాధా, ఈ చెట్టు ఇంకా నీడని ఇవ్వలేదు గోపి, ఇవ్వలేదు. ఏ ఏ ఏ కరెంటు వైర్లకి అడ్డంగా ఉందని నేనే కొమ్మలు నరికేశాను గోపి. ఏమైంది రాధా? ఈ పిండి రొట్టయింది గోపి. నా బర్త్డే వస్తుంది కదా, గిఫ్ట్ ఏమి ఇస్తావు? చెప్పు, ఏం కావాలి? పాప కావాలా, బాబు కావాలా? రాత్రి ఫోన్ చేశాను నీతో మాట్లాడదామని, ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే. హైదరాబాద్ లో లవర్స్ అయితే రాత్రి అయితే రోడ్డు మీదే తిరగాలంట. నన్ను ఇంట్లో పెట్టి నువ్వు రోడ్డు మీద తిరగటం కాదే, లవర్స్ అంటే ఇద్దరం కలిసి తిరగాలి. నేనేం ఒక్కదాన్ని తిరగలే, ఇద్దరితోనే తిరిగా. శివాజీ గారు, వాళ్ళు దేవుళ్ళు, జడ్జెస్ అండి, అవన్నీ కెమెరాస్. ఈవిడ మా యాంకర్ అమ్మ. ఇవన్నీ నాకేం చెప్తున్నావే? అంటే కొత్తగా వచ్చారు కదా, తెలుసుకోవాలి కదా. ఎవరు కొత్తగా వచ్చారే? నేను ఇక్కడ స్కిట్లు చేసినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని దోమలు దోమలు కొట్టుకుంటున్నావు. నేను ఇప్పుడు స్కిట్లు చేస్తుంటే మీరు ఇంట్లో కూర్చొని దోమలే కొట్టుకుంటున్నారు. ఏం సంగతి? ఎవరితో మాట్లాడతాను? అలా ఫ్రెండ్ తోటి మాట్లాడుతుండు. ఫ్రెండ్ ఏడున్నారు ఇక? ఇలా సమాధులు ఉన్నాడు కదా. నా మొగుడేడి? తెలవి చెప్పే, ఏడున్నాడు? చెప్పే. అత్త తీసుకో. ఇదెవరు? నా పిల్లలా ఉంది. నా బిడ్డే, నీకు పెళ్ళాము. వస్తా. చెప్పిన దేనికి? తాగకే తాగకే అని. నీకు దండం పెడతాను, నీ కాలు పట్టుకుంటాను. అరే నువ్వు లేవరా ఫస్ట్. తాగి తాగి నా సంసారం బర్బాద్ చేసి. ప్లీజ్ ఫ్రెండ్స్, పెళ్లి చేసుకోకూరి ప్లీజ్.
నా పేరు ప్రేమికుడు. నేను ప్రేమకు సలహాలు ఇస్తానండి. అంటే ప్రేమికులు కలపడం, లేని ప్రేమను పుట్టించి క్రియేట్ చేసి చేస్తుంటమాట. కరెక్ట్ ప్రపోజ్ చేయడం రాక మన కళ్ళెదురుగే ఇద్దరు విడిపోయారు. ఎగ్జాంపుల్, అసలు ఎలా ప్రపోజ్ చేసావు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే మనసు అనేది ఒక ఇల్లులా ఉండాలి. అవును. కొంతమందికి హోటల్లా ఉంటాయి, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి బయటకు రావాల్సి వచ్చింది. ఓ, ఇంతకుముందు మీరు కూడా అందులో రెంటుకున్నారా? సార్ వ్యాలంటైన్ డే ఫిబ్రవరి 14 కి ఎందుకు వస్తా సార్? ఎందుకంటే చిల్డ్రన్స్ డే 14 నవంబర్ కి వస్తుంది కాబట్టి. కానీ ఎప్పటి నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నాను, నీ లవ్ స్టోరీ గురించి ఈ రోజు వరకు ఎవరికి ఏం తెలియదు. మీరు ఇప్పుడు దాకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు? లవ్ చేసా ఒక అమ్మాయిని, హ్మ్. 8 years లవ్ చేసుకున్నాం. హ్మ్. తర్వాత అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ జాబ్ ఉందని అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం. వాడిని నిజం చెప్పాలంటే మంచి కొటేషన్ మేడం, బోల్డ్ డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. వీడికి మాత్రం ఎంతసారి అన్ని ఫోర్స్ చేస్తున్నా ఒక లవ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ లైఫ్ అలా వదిలేసుకున్నాడు మేడం. కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.